దుబాయ్లో 18 ఏళ్ల జైలు జీవితం అనంతరం స్వదేశానికి వచ్చారు ఐదుగురు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో తమ కుటుంబాలను చేరుకున్నారు. దుబాయ్ జైలు నుండి విడుదలైన కోసరావుపేట మండలానికి చెందిన దుండగుల లక్ష్మణ్, రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు, పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదల కానున్నారు. వీరందరికీ మాజీ మంత్రి కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. దుబాయ్లో 18 ఏళ్ల జైలు జీవితం అనంతరం స్వదేశానికి వచ్చారు ఐదుగురు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో తమ కుటుంబాలను చేరుకున్నారు. దుబాయ్ జైలు నుండి విడుదలైన కోసరావుపేట మండలానికి చెందిన దుండగుల లక్ష్మణ్, రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు, పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదల కానున్నారు. వీరందరికీ మాజీ మంత్రి కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఫణిరాజ్, సంజన 18 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా దురదృష్టవశాత్తు వీరంతా కూడా దుబాయ్ లోని జైల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్, నేపాల్కి చెందినటువంటి ఒక వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. ఆ వాచ్మెన్ హత్య ద్వారా అక్కడే ఉన్నటువంటి వీరంతా కూడా భాష రాకపోవడంతో పోలీసులకు వీరు ఏం చెప్పాలో తెలియలేదు. మరోవైపు అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మర్డర్ లాంటి సీరియస్ క్రైమ్స్ లో ఎవరైతే చేస్తారో వారికి అత్యంత కఠిన శిక్ష విధించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే వారికి మొదట 10 ఏళ్లు జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత అప్పీల్ కు వెళ్ళినప్పటికీ కూడా వారి అప్పీల్ ని తిరస్కరించినటువంటి కోర్టు దాన్ని 25 ఏళ్లకు పొడిగించడం జరిగింది. దీంతో వారి జీవితం అంతా కూడా అక్కడే గడిపేస్తారనే బాధలో అటు వారి కుటుంబాలు అటు వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దీనికి సంబంధించి లీగల్ గా ప్రొసీడింగ్స్ చేశారు. ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ నేపాల్ వాజ్పేయి కుటుంబీకులని లీగల్ గా కలిసి వారి నుండి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి డబ్బును కూడా, అంటే నష్టపరిహారం కింద ఆ వాజ్పేయి కుటుంబానికి కూడా ఆ డబ్బును కూడా అప్పట్లో కేటాయించడం జరిగింది. అయితే దీంతో ఈ మొత్తం వ్యవహారానికి ఒక కొలిక్కి వచ్చింది. కేటీఆర్ చొరవ తీసుకొని లీగల్ గా వెళ్ళడంతో కేంద్రం సహాయంతో అక్కడ ఎంబసీ అధికారులను సంప్రదించి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చారు. దీంతో క్రమంగా దానికి సంబంధించి తీర్పు మళ్ళీ వెలువడింది. వారందరూ కూడా నిర్దోషిగా విడుదలయ్యారంటే వారి ఎవరైతే వాచ్మెన్ కుటుంబీకులు అంగీకరించిన తర్వాత వీరందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 18 ఏళ్లు జైలు మగ్గి వీరంతా కూడా కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వీరంతా ఒకసారి క్రమక్రమంగా చేరుకుంటున్నారు. వీరిని చూసినటువంటి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. కొందరైతే గుర్తుపట్టని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇటువంటి వీరంతా కూడా తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకి మొదటి నుండి కూడా అండగా నిలిచినటువంటి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ చొరవని కూడా వీరు మెచ్చుకున్నారు. గతంలో భాషా పరంగా అలాగే ఈ లీగల్ గా సమస్యలు ఎన్నో ఉండేవి, కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ చొరవ తీసుకోవడంతో ఇదంతా విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.